బ్రేకింగ్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నిన్న సైబరాబాద్ పోలీసుల ముందు దాదాపు 4 గంటల పాటు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం రక్త మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. నేడే ఆ బ్లడ్ మూత్ర శాంపిల్స్ రిజల్ట్స్ రానున్నాయి. నిజానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును నిన్న ఆశ్రయించడంపై ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి. శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివిటీ వస్తే అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ వస్తే మాత్రం మరోసారి టెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కాగా రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ రక్త నమూనాలు పాజిటివ్ గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరకపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండ్ కు అనుమతి లభించలేదు. మరోవైపు ఈ కేసులో పేర్లు ఉన్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. దీంతో విచారణకు రాని వారందరి ఇళ్లకు 160 సిఆర్పిసి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డిగా మనం చూసుకుంటే రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసు విషయానికి వస్తే డైరెక్ట్ క్రిష్ మీద నిన్న విచారణ జరిపినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవాళ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మనం గమనించవచ్చు, ఈ రాడిసన్ హోటల్ సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంలో నిన్న క్రిష్ సంబంధించిన బ్లడ్ శాంపిల్స్, తర్వాత అంతకుముందు ఎవరైనా 4 సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. అంటే దీంట్లో ఆ బ్లడ్ శాంపిల్స్ లో కనుక డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళను సాక్షులుగా తీసుకొని విచారించేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇది కాకుండా నిన్న 4 గంటల పాటు కృష్ణను విచారించిన నేపథ్యంలో సేకరించిన డేటా ఏమైతే ఉందో ఆ డేటాను చాలా కూలంకషంగా పరిస్థితి కనిపిస్తాను. మళ్ళీ మరోసారి కూడా ఆయన పిలిపించే అవకాశం. ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా అబ్బాస్ సంబంధించి ఎవరైతే దీంట్లో డ్రగ్ పెండర్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ పెండర్ అబ్బాస్ సంబంధించి ఆయన తిరిగి పోలీస్ కస్టడీ తీసుకోవాలని చెప్పని కూడా భావిస్తాను. ఆయన తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే దాంట్లో వివేకానంద, తర్వాత అబ్బాస్, తర్వాత ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి 10 సార్లు ఏర్పాటు చేసిన పార్టీలో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు, తర్వాత ప్రజెంట్ పరారీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పటికే కొంత కీలకమైన సమాచారం సేకరిస్తూ ఉంది. వాళ్ళకు ఒక విదేశాలకు పారిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సో ఓవరాల్ గా మనం గమనిస్తే ఈ డ్రగ్ కేసులో చాలా కీలకమైన అంశాల ఆధారంగా ఆ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఈ బ్లడ్ శాంపిల్ సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ 10 సార్లు ఏర్పాటు చేసిన ఇదే కాకుండా ఎవరైతే అబ్బాస్ ను తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు బయటకు అవకాశం ఉందన్న వ్యవహారమే కాకుండా నిన్న కృష్ణ విచారణ చేసినప్పుడు తీసుకున్న డేటా ఆధారంగా కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.